ప్రపంచం మారుతుంది కానీ ఆ మార్పుల వెనుక అందరికీ నిజం కనిపించదు. దేశాల మధ్య జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఆర్థిక మార్పులు, భద్రత సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ప్రపంచ రాజకీయాల్లో వేడి పెరుగుతుంది. USA ఇజ్రాయెల్ సంబంధాలు, ఇరాన్ మిసైల్ దాడులు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఆసియా దేశాల స్ట్రాటజీలు ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. USA ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్ 2016 తర్వాత మిడిల్ ఈస్ట్ లో జియో పాలిటిక్స్ భారీగా మారింది. USA ఎప్పటిలాగే ఇజ్రాయెల్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇరాన్ ఇటీవల మిసైల్ టెస్టులు, డ్రోన్ దాడులు చేస్తూ తన సైనిక శక్తిని చూపిస్తుంది. ఇవి ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ లేదా US బేస్లపై ఉంటే ఇరాన్ కి భారీగా ఆర్థిక, సైనిక ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంటుంది. ఇరాన్ కు ప్రయోజనం ఏమిటి? దేశీయ రాజకీయంగా శక్తి ప్రదర్శన, ప్రాంతీయ ప్రభావం పెంచుకోవడం. కానీ నష్టం ఏమిటి? అంతర్జాతీయ ఆంక్షలు, సెక్షన్స్, ఆయిల్ ఎగుమతులపై ప్రభావం, కరెన్సీ పతనం. మధ్యప్రాచ్యం మరియు ఆసియా దేశాల నిర్ణయాలు. సౌదీ అరేబియా మరియు UAE ఆయిల్ ప్రొడక్షన్ను స్ట్రాటజిక్గా నియంత్రిస్తున్నాయి. చైనా ఇరాన్తో ఆయిల్ ఒప్పందాలు పెంచుకుంటుంది. ఇండియా నేచురల్ స్టాండ్ తీసుకుంటూ ఆయిల్ సరఫరా భద్రతపై దృష్టి పెట్టింది. రష్యా ఇరాన్కు రాజకీయ మద్దతు ఇస్తుంది. స్టాక్ మార్కెట్ పతనం మరియు అస్థిరత. జియోపాలిటికల్ టెన్షన్ పెరిగితే US డౌ జోన్స్, నాస్డాక్ 2 నుంచి 5% వరకు తాత్కాలికంగా పతనం. భారత్ మార్కెట్లో నిఫ్టీ 300 నుంచి 800 పాయింట్లు వోలటిలిటీ అంటే అస్థిరత. VIX పియర్ ఇండెక్స్ పెరుగుతుంది. పెట్టుబడిదారులు సేఫ్ అసెట్స్ వైపు మారుతారు. క్రూడ్ ఆయిల్ ధరలు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం అంటే బ్రెంట్ క్రూడ్ $5 నుంచి $15 వరకు తక్షణ పెరుగుదల అవకాశం. దీర్ఘకాల యుద్ధం అయితే $100 కూడా వెళ్లే ఛాన్స్. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. గోల్డ్ మరియు సిల్వర్ ధరలు. జియోపాలిటికల్ క్రైసిస్ ఈజ్ ఈక్వల్ గోల్డ్ ర్యాలీ. గోల్డ్ అంతర్జాతీయంగా $100 నుండి $300 వరకు ఎగబాకే అవకాశం ఉంది. ఇండియాలో 10 గ్రాములు $3,000 నుండి $6,000 వరకు పెరిగే ఛాన్స్. సిల్వర్ ఎక్కువ వాలటైల్, 5% నుండి 10% తక్షణ పెరుగుదల. గోల్డ్ సేఫ్ అవెన్ అసెట్ గా నిలుస్తుంది. ట్రంప్ నిర్ణయాలు అంటే పాలసీ దృష్టి. ట్రంప్ స్ట్రాటజీ సాధారణంగా అమెరికా ఫస్ట్, ఇరాన్ పై కఠిన ఆంక్షలు, ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు, చైనాపై ట్రేడ్ ప్రెజర్. ఇవి గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతాయి. అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ. యుద్ధాలు మరియు రాజకీయ ఉద్రిక్తతలు. అడవులు నాశనం, వన్యప్రాణుల వలసలు, అక్రమ వేట పెరుగుదల. UN మరియు WWF వంటి సంస్థలు సంరక్షణ చర్యలు చేపడుతున్నాయి. కానీ యుద్ధ వాతావరణంలో ఇవి రెండో ప్రాధాన్యతగా మారిపోతాయి. కంక్లూజన్: ఇరాన్ దాడులు తాత్కాలిక శక్తి ప్రదర్శన, కానీ దీర్ఘకాలంలో ఆర్థిక నష్టం ఎక్కువ. స్టాక్ మార్కెట్స్ షార్ట్ టర్మ్ వాలటిలిటీ, అస్థిరత. ఆయిల్ పైకి ఒత్తిడి. గోల్డ్ సేఫ్ ర్యాలీ. ప్రపంచం అనిశ్చితి దశలోకి. ChatGPT సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం.
ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన డబ్ల్యూసిటీ ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం.